గాయ్స్ ఈరోజైతే మా హస్బెండ్ అయితే మటన్ డోనర్ కబాబ్ తెచ్చారు. ఇది ఆఫ్ఘన్ డిష్ చాలా బావుంటది. ప్రతిసారి అయితే ఇది నేను డిన్నర్ చేశాకే తెస్తారండి. ఈసారి కూడా అంతే తెచ్చేసారు. మనకి ఇష్టమైన డిష్ ఎంత తిన్నా గానీ, డిన్నర్ అన్నా గానీ, ఏమన్నా గానీ ఇష్టమైన డిష్ అయితే మన కడుపులో ఎంతో కొద్దిగా ఖాళీగా ఉండిద్ది గదా! సో, ఇంకెందుకు ఆ ప్యాకింగ్ మీకు కూడా చూపిస్తాను. ఎంత మంచిగా చేశారో, ఎంత మంచిగుందో. సో, ఈ ప్యాకింగ్ బయట నుంచి బానే ఉంది. అండ్ చూసారు కదా ఎలా పెట్టేసి ఇచ్చేసారు. దీంట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, మటన్ పీసెస్ అండ్ కొంచెం పైన సలాడ్ లాగా వేసేసి ఇచ్చేసారు. ప్రతిసారి అయితే సలాడ్ విడిగా ఇస్తారు. ఈసారి దాంట్లోనే కలిపేసి ఇచ్చేసారు. మయోనీస్, టమాటో సాస్, ఇంకొన్ని మసాలాస్ వీళ్ళేదో వేశారు. చూడండి ఈ పచ్చిమిర్చి చాలా మంటగా ఉండిద్ది అనుకున్నాను. బట్ ఇక్కడ అసలు మంటే లేదు. వీళ్ళు స్పైసీనెస్ తక్కువ కదా! మన ఇండియన్సే కొంచెం స్పైసీ తినేది. అందులో మన గుంటూరు వాళ్ళకి గుంటూరు కారం కావాలి కదా! అది లేకపోతే ఎలా? అండ్ ఆ క్యాబేజ్ చూసారు కదా గాయ్స్! నేనైతే అది చూసి స్టార్టింగ్‌లో ఏదో అనుకున్నాను. సో, అదైతే రెడ్ క్యాబేజో, పింక్ క్యాబేజో అంటారంట ఇక్కడ చూడ్డానికి. ఏదో అనుకున్నాను నాకు తెలీదు గదా! అండ్ మిగతావి చూసేయండి. ఇదేమో మటన్ పీసెస్ అండ్ కింద ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని సాసెస్ డిప్ చేసి ఇచ్చేశారు. మయోనీస్, కెచప్ ఇంకేదో పైనుంచి కొంచెం స్పైసీనెస్ ఉండేలాగా ఏదో సాస్ ఏయమన్నారంట మా హస్బెండ్ అయితే. సో, ఓవరాల్ అయితే ఇలా ఉండిద్దండి ఇది మటన్ డోనర్ కబాబ్ అనేది. అండ్ ఇంకా టేస్ట్ చేద్దామని నాకేదో పెద్దొచ్చిన దానిలాగా స్టైల్‌గా స్పూన్‌తో తింటున్నాను. మనకు చేతకానిది ఎందుకు అది కిందే పడింది. సో, ఇంకా మనకు స్పూన్ అవసరం లేదులే అని చేత్తోనే తినేసాను. అండ్ తర్వాత మటన్ ట్రై చేసి చూసాను. అసలు చాలా బావుందండి. యమ్మీ యమ్మీ సూపర్ స్పైసీగా ఉంది. సో, ఇది గైస్.